పాశమైలారం ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కేవలం 10 లక్షల నష్టపరిహారం మాత్రమే ప్రకటించడం పట్ల సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విస్మయం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో చనిపోతే ₹1 అగ్ని ప్రమాదంలో మరణిస్తే 10 లక్షలేనా అని ప్రశ్నించారు. ఏపీలో మామిడి రైతుల సమస్యలపైన నారాయణ స్పందించారు. సీఎం చంద్రబాబు రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు. రంగారెడ్డిలో ఒక కెమికల్ ఫ్యాక్టరీ తగలబడిపోయింది. కార్మికులు నష్టపోయారు. దానికి వాళ్ళు 40 లక్షలు 50 ఇస్తామంటే ముఖ్యమంత్రి ₹1 ఇవ్వాల్సిందని ప్రశ్నించారు. మేమేమన్నాం, విమానంలో యాక్సిడెంట్ అయితే వాళ్ళు ₹1 ఇస్తారు, వర్కర్ మాత్రం 10 లక్షలు ఇస్తారు అని చెప్పేసి. అట్లా మనం మేనేజ్మెంట్ పెండాలి. ఇక్కడ మామిడి రైతులు అల్లాడుతున్నారు. కేజీ ₹4 ₹5 పెట్టిన మేము కొనమని చెప్పేసి ఫ్యాక్టరీ అని చెప్తున్నారు. కానీ పెద్ద ఆందోళన జరుగుతాం. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, ముసలి కన్నీరులాగా నేను ఒక ₹4 ఇస్తాను కలిపి మీరు అమ్మండి అంటారు. అంటే ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చారు ₹4, ఇది ఇచ్చారు ₹4 కలిపి ₹8 మామిడి పండ్లు మామిడికాయ అమ్మని చెప్తున్నారు. మీరు మీ ₹4 ఎక్కడి నుంచి ఇస్తారు? మీ జోబు నుంచి తీరు. ప్రజల చేత వసూలు చేసిన పన్ను, ఆ పన్ను నుంచి వచ్చే డబ్బులు తీసుకెళ్లి మీరు ఇస్తున్నారు. తెలంగాణ పరిశ్రమల యాజమాన్యాల ద్వారా కిలో మామిడి ₹12 కొనుగోలు చేసేలా సర్కార్ చర్యలు చేపట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. జగన్ పర్యటనలు శాంతి భద్రతల సమస్యగా మారాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓదార్పులకు పరామర్శలకు ఎవరైనా వెళ్లొచ్చు, కానీ ఆయా సందర్భాల్లో బల ప్రదర్శన చేయడం సరికాదని పేర్కొన్నారు. చనిపోయిన వారిని కూడా రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని నారాయణ మండిపడ్డారు.